सदा वेङ्कटेश स्मरामि
శ్రియః కాంతాయ కళ్యాణ నిదయే నిదయేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ తే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్న ఉపశాంతయే. హరి ఓం. శ్రీ గోవింద గోవింద గోవింద. అస్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శతాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే శ్రీ శ్రీనివాస స్వామినః దివ్య సన్నిధౌ అస్మిన్ దేశే వర్తమానేన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరాణం మధ్యే శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం మమ గోత్రోద్భవస్య. భక్తులందరూ కూడా మీ యొక్క గోత్రం చెప్పుకోవాలి. నామధేయస్య, ఇప్పుడు మీ పేరు చెప్పుకోవాలి. ధర్మపత్ని సమేతస్య, ఇప్పుడు మీ భార్య పేరు చెప్పుకోవాలి. సహ కుటుంబానాం, ఇప్పుడు మీ కుటుంబ సభ్యుల పేర్లు, కోరికలను, ప్రార్థనలను స్వామివారికి విన్నవించుకోవాలి. సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్యాణం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస స్వామినః కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ సిద్ధ్యర్థం లోకక్షేమార్థం శ్రీభూమినీలా సమేతస్య శ్రీ శ్రీనివాస స్వామినః కళ్యాణోత్సవం శ్రీ వైఖానస దివ్య ఆగమోక్త ప్రకారేణ అహం ఆచార్యముఖేన కారయిష్యే. సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు. ఓం అఖిల భువజన్మస్థేమ భంగాదిలీలే వినత వివిధ భూతవ్రాత రక్షైక దీక్షే శృతిశిరసి విదీప్తే బ్రహ్మణి శ్రీనివాసే భవతు మమ పరస్మిన్ సేముషీ భక్తిరూపా. ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఇప్పుడే సంకల్పాన్ని నిర్వర్తించి గృహస్థులందరి చేత కూడా ఇక్కడ స్వామివారికి అభిముఖంగా ఆసీనులై ఉన్నారు. చూడండి, ఇప్పుడే సమస్తములైనటువంటి కామ్యాలన్నీ కూడా నెరవేర్చేటటువంటి దేవదేవుడైనటువంటి ఆ భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి
నిత్య కళ్యాణోత్సవం వైఖానస భగవత్ శాస్త్రవిధిగా కూడా ఏర్పాట్లన్నీ కూడా సిద్ధంగా గావించారు. బంగారు సింహాసనం మీద వేంచేయబడ్డారు. చూడండి, దక్షిణంగా శ్రీదేవి భూదేవి అమ్మవార్లు కూడా మరొక బంగారు సింహాసనం మీద వేంచేయబడి, చూడండి చక్కటి పుష్పాలంకరణలతో కూడా కళ్యాణోత్సవానికి అన్నీ కూడా ఏర్పాట్లు సిద్ధం కావించి ఇప్పుడు 12 గంటలకు అభిజిల్ లగ్నంలో స్వామివారికి నిత్యోత్సవాన్ని అంగరంగ వైభవంగా ప్రారంభిస్తూ కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనంతో కూడా కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. సభక్తికంగా వీక్షిద్దాం. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీపదేదేంగ్రేకం స్మరామి శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం ఏన సూత్రం తస్మై సమస్త వేదార్థపదే వికనసే నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురుపరంపరాం. భగవతో బలేన భగవతో వీర్యేణ భగవతస్తే సామోద కర్మణ భగవతానుగృహీతో భగవతానుధ్యాతో భగవంధ్యాత్వా గోత్కర్మ కరిష్యామి తద్భగవానుమణితాం ప్రాణానాగమ్య. अस्यां श्रीभगवतो श्रीभगवदाज्ञया भगवत्कैङ्कर्यरूपं श्रीमन्नारायणप्रीत्यर्थं वसुदेवदेवस्य भगवतो नारायणस्य श्रियपदे पुरुषोत्तमस्य श्रीमद्कलाण्डकोटिब्रह्माण्डनायकस्य शेषाचलनिवासिनः श्रीभूमिनीलासमेत श्रीश्रीनिवासस्वामिनः प्रीत्यर्थं श्रीवैकानसभगवच्छास्त्रोक्तमार्गेण लोककल्याणार्थक्रियमाण वैवाहिकमहोत्सवकर्माङ्गं सद्योङ्कर्माङ्गं रक्षावसकर्माङ्गम् उपासनाग्नौ आघारकर्माङ्गं माङ्गल्यार्णकर्माङ्गं प्रधानहोमकर्माङ्गं राजहोमकर्माङ्गं सर्वोपकरणसद्यर्थं प्रत्यर्थं सर्वत्र प्रोक्षणार्थं पुण्यावाचनं करिष्ये. आदौ विश्वक्सेनाराधनं करिष्ये. मदङ्गं करकाराधनं करिष्ये. दारायुक्तसुमानशेषो सरत्सरित्सु परिपूरितेषु अपोभिघटन् प्रतिपादयिष्ये. गृणोमि दत्ताकं सुरगं शर्मा इदमावस्यवाशुतमा शान्ता शतमा शुभाशुतमा पूता पूतमा पुण्या पुण्यतमा मेद्या मेद्यतमा अमृता अमृतरसाः भूता पुनर्पवित्रेण भूता सूर्यस्य रश्मिभिः एते शतं वर्णगे सहस्रं विघ्निका पाशा पुरुत्रा तेभ्यो इंद्रसदृष्टर्विश्वे देवा अमञ्जन्तमृतस्य तरके पाञ्चभौतिकमवाहयामि जलेवर्णमवाहयामि मधेत्समवाहयामि रक्तामृतमवाहयामि बृहस्पतिमवाहयामि वरुणाग्रमः इदमासनं वरुणाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि वरुणाग्रमः पुण्यपुष्पैः पूजयामि वरुणाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. विश्वक्सेनं चतुर्बाहुं शङ्खचक्रसमन्वितं जगापतिं स्वर्गकेतं स्वपुष्परदवाहनं ममाग्नेयोगस्मादुजामहेत्ता विश्वे सदात्तं महितोऽनुशम्भो वैराजन्ते सुगुणदत्तां प्रैषामधीशोपदानामनादिः यामेशस्तां दरितां दधातो पद्माकारमण्डले त्वं शक्सेनमवाहयामि शान्तमवाहयामि हरमवाहयामि अमितमवाहयामि नित्यानभगिनमवाहयामि तत्पत्तिं स्तोत्रवतीमवाहयामि वामे जगामवाहयामि. विश्वक्सेनाग्रमः इदमासनं विश्वक्सेनाग्रमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि. विश्वक्सेनाग्रमः पुण्यपुष्पैः पूजयामि. विश्वक्सेनाग्रमः गुडोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि. ज्ञातः सुपुण्याहं वाचयिष्ये वाच्यतां सुपुण्याहं करोमि कुरुष्म वसुतप्रोक्षितम् अस्तु प्रजापतिप्रियतां प्रियतां भगवान् प्रजापतिः साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि साम्यन्तघोराणि साम्यन्तपापानि साम्यन्त्वादीतयः शुभानि वर्धन्तां वर्धन्तां शुभानि. अतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सप्तताभिः इदं विष्णुर्विचक्रमे त्रेधानतते पदं समोढमस्य माकं सुरे त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अधाभ्यः ततो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत गतो पदानि वस्पसे इन्द्रस्य गज्जस्तकः तद्विष्णोः परमं पदकं सदा पश्यन्ति सूरयः दिवि वचक्षुरततं तद्विप्रासो विपण्यवो जाग्रवाहं वस्विन्दते विष्णोर्यत्परमं पदं भद्रं कन्नेभिः शृणुयाम देवा भद्रं पश्ये माक्षविजत्राः स्त्रीरङ्गैः सृष्टवागं सस्तनोभिर्वशे मदेवगतं गदागुः गतमिण्डशरथो अन्तिदेवागत्तानश्चक्रादिरसं तनूनां पुत्रा सोयत्र पितरो भवन्ति मानो मद्या श्रीषता गर्गन्तोः अन्तरिक्षमधर्माता सविता सपुत्रः विश्वे देवादिपञ्चजना मदज्जनितं यत्पुण्यं नक्षत्रं तद्दुर्वेदविषं यदा वै सूर्यमुदेति अथ नक्षत्रन्नयति यावत् सूर्यो गच्छेत् यत्र गण्यं पश्येत् तावत् गुरुवेदकारी स्यात् पुण्याः एव कुरुते
ప్రాణానాగమ్య అస్యాం శుభతో శ్రీనివాసవరః వైవాహిక మహోత్సవకర్మాంగం పుణ్యాకరణి పుణ్యాహం భవంతో అభ్రువంతో పుణ్యాహం క్రమణోస్తో పుణ్యాహం భవంతో అభ్రువంతో పుణ్యాహం క్రమణోస్తో పుణ్యాహం భవంతో అభ్రువంతో పుణ్యాహం క్రమణోస్తో స్వస్తినగింద్ర వృద్ధస్తవస్తన పూషా విశ్వవేదాః స్వస్తినస్తార్క్షోరిష్ణైవ స్వస్తినో బృహస్పతి దదాతు ప్రాణానాగమ్య अस्यां शोतो श्री श्रीनिवासवनः वैवाहिक महोत्सवकर्मांगं पुण्याकरणे पुण्यामस्तिं भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति पुण्यामस्तिं भवन्तो भ्रुवन्तो क्रमणे स्वस्ति हृद्यास्महव्ये नमसो मसत्या मित्रं देवं मित्रसेगन्नोऽस्तु अनुराधानविषा वर्तकन्तः धनजीवसवीराः प्राणानागम्य अस्यां शोतो श्रीनिवासवनः वैवाहिक महोत्सवकर्मांगं पुण्याकरणे पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मरजितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मरजितां पुण्याहं वृद्धिं भवन्तो भ्रुवन्तो कर्मरजितां वृद्धिः समृद्धिः पुण्याहं समृद्धिः आपोगष्टामय अभवस्थानभूढ्य साधना आपो जनगताजनः पवमानस्वर्जनः पवित्रनिदर्शनिः यः पोता स पुनातु मां पुनन्तु मादेव जनाः पुनन्तमनवोधिया पुनन्त विश्व आगमः तदवेद पवित्रवते पवित्रेण पुनाहिमां शुक्रेण देवतीच्यते अग्ने कृत्वा क्रतो कुम्भृणो यत्ते विवित्तपक्षिषे अग्नेवतमन्तना ब्रह्मतेन पुनीमहे उभाभ्यां देवसवितः पवित्रेण सवेण च इदं ब्रह्म पुनीमहे वै स्वदेवी पुनति देव्याघात् यस्यै भक्त्यै सर्ववेदपुष्टाः तया सुमाद्येषो वयज्ञस्यामदगौरगीणां वै स्वनरसविर्मा पुनातो पादप्राणेने शिरोमयो भूः या वा पृथिवीपगसापगोभिः ऋतावरे यज्ञिके मा पुनीतां बृहद्भिस्सवितस्त्रुभिः वरजिष्टैर्देवन्दभिः आग्ने दक्षिणे पुनाहिमां येन देवा अपुनता येनापो दिव्यङ्कसः तेन दिव्येण ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पवमानीरत्येति विसम्मृतकम्बसं सर्वकं सपूतमश्नादि सवितं मातरिष्मणा पवमानीर्यो हत्येति विसम्मृतकम्बसं तस्मै सरस्वती दुहे क्षीरकं सर्पिर्मदोदकं पवमानी स्वश्चगने हृदगाघी पयस्वती विसम्मृतोर्सः ब्राह्मणे शमुदं मदं पवमानीर्दिशन्तनः हिमल्लकमदो अमं कामान् समर्थगन्तनः देवैः समावृताः पवमानी स्वश्चगने हृदगाघी कृतश्चलः विसम्मृतोर्सः ब्राह्मणे शमुदकं विदं येन देवा पवित्रेण आत्मानं प्रदेशना येन सहस्रधारेण पवमान्यपुणन्तु मां प्राजापत्यं पवित्रं ततोऽद्यामकं विरण्मयं तेन ब्रह्मविदोमयं पूतं ब्रह्म पुनीमहे इन्द्रस्य नीति सगमा पुनातो सोमस्वस्यावरुणः समीच्य यमो राजा पुनः तदवेदा मोर्जगन्त्या पुनातो तच्छम्यो रावणीमहे गातुं विज्ञागा गातुं विज्ञपतगे दैवी स्वस्तिरस्तनः स्वस्तिर्मानुषेभ्यः ऊर्जञ्जिगातुर्वेषजं षण्णो अस्तु द्विपदे पञ्चदुष्पदे ॐ शान्तिः 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 प्राच्यां श्रीवार्त्विषो मार्जगन्तां दक्षिणागां दिशिमाशाः पितरो मार्जगन्तां प्रतीच्यां दिशिग्रहा पशवो मार्जगन्तां प्रीच्यां दिश्यामवोषधगो वनस्पतगो मार्जगन्तामूर्ध्वागां यज्ञः संवत्सरो यज्ञपतिर्मार्जगन्ताम् अधोधराधरेर्नागेभ्यो मार्जगन्ताम् अनोरणीयान् महतो महीयानात्मा गुहागां निहितोऽसु जन्तोः समकृतं पश्यति वीतशोको धातुप्रसादात् दहिमानमीशं सप्त प्राणा प्रवन्ति तस्मात् सप्ताच्युतस्समितः सप्तधिक्वा सप्तगिमे लोकाय ऋचरन्ते प्राणा गुहासगां निहिताः सप्तसप्ता अतः समुद्रागरस्य सर्वेऽस्मात् स्यन्दन्ते सिन्धवः सर्वरूपाः अतश्च विश्वावौषधगौरसाः सगैणैषभूतस्तिष्ठत्यन्तरात्मा वरुणागर्मः विश्वक्सेनागर्मः पुनः पाद्यं पुनरर्घ्यं पुनराचमनीयं समर्पयामि यदा सुखं यदा स्तरं प्रतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनागच ఓం నమో వెంకటేశాయ. తిరుమలలో స్వామివారికి నిత్యోత్సవమైనటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కలశారాధన, విశ్వక్సేనారాధన, పుణ్యాహవచన కార్యక్రమాన్ని కూడా అతి పవిత్రంగా నిర్వర్తించారు. యస్య ద్విరదవక్త్రాజ్యా పారిషజ్యా పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. ఎవరైతే గజముఖుడైనటువంటి సర్వసైన్యాధ్యక్షుడైనటువంటి విశ్వక్సేనుడు వారిని ఆశ్రయిస్తారో, ఆరాధిస్తారో ఆయన అడ్డంకులన్నీ కూడా తొలగిస్తారు అని చెప్పి వైఖానసాగం చెబుతూ ఉన్నది. అదిగో సజ్జోంకరార్పణ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. పంచపాళికలలో నవధాన్య సమ్మిశ్రితమైనటువంటి
అర్చావిధిని భగవంతునికి కైంకర్యంగా సమర్పిస్తూ ఉన్నారు. దీని ద్వారా పాడి పంటలన్నీ కూడా సమృద్ధిగా పండి లోకంలో ఆహార సమృద్ధి జరిగి జీవకోటికి ఆహారం అందించబడాలి అనేటువంటి లక్ష్యంతో స్వామివారికి అంకురార్పణ కార్యక్రమం. భగవంతునికి భక్తితో సమర్పించేది ఏదైనా కూడా స్వామివారు ప్రీతితో స్వీకరిస్తారు. ఎందుకంటే వైఖానస మరీచి విమానార్చనా కల్పం ఏమని చెప్పింది అనంటే, ఎవరైతే స్వామివారిని దేవేరులతో సహా కళ్యాణోత్సవం జరుగుతూ ఉంటే సేవిస్తారో వారు చేసినటువంటి పాపాలన్నీ కూడా ఆ క్షణాన్ని తొలగిపోతాయట. అంతేకాకుండా తన ముందు 10 తరాల వారికి తన తర్వాత 10 తరాల వారికి కూడా పాపాల నుండి నరకాల నుండి విముక్తులై మహావిష్ణువు యొక్క పరంపదం చేరతారట. స్త్రీలంతా కూడా నిత్యం సువాసినులుగా అంటే మాంగళ్య భాగ్యంతో వర్ధిల్లుతారు అని చెప్పి, ఏవం యక్కురుతే భక్త్యా తస్య కాయకృతం పాపం తక్షణాదేవ నశ్యతి దశ పూర్వాం దశ పరాం ఆత్మానంచ ఏకవింశతికిం విష్ణో పరమం పదం నయేత్ స్త్రీణాం సువాసిని జన్మ సాఫల్యతాచ. అందుకే స్వామివారికి ఈ కైంకర్యాలన్నీ కూడా సమర్పించేది. అంటే భగవంతునికి చూడండి, ఫల పుష్పాదులతో కూడా స్వామివారిని మనం భగవద్గీతలో వక్కాణించిగా పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రేతాత్మనః. అంటే భక్తితో మనం సేవించేటటువంటి విధానములో భగవంతుడు ఎప్పుడూ కూడా సంతుష్టుడై సకలములైనటువంటి కోరికలన్నీ కూడా భక్తులందరికీ కూడా నెరవేరుస్తూ ఉంటారు. ఎందుకంటే ఆనాడు వికనస మహర్షుల వారికి మనం శ్రీమన్నారాయణుని యొక్క ఆనతి మేరకు లోక కళ్యాణార్థం మహత్తరమైనటువంటి అర్చా విధానాన్ని అనుగ్రహించినట్లుగా వైఖానస భగవత్ శాస్త్రం పేర్కొంటూ ఉంది. అంటే ప్రతిరోజు కూడా మన గృహంలో కానీ లేకపోతే ఇలా దేవాలయాల్లో కానీ భగవంతుడైనటువంటి ఆ మహావిష్ణువుని భక్తులంతా కూడా వేదవిహితంగా అర్చన చేయాలట. అలా ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దేవతలకు కూడా దుర్లభమైనటువంటి పరంపదం చేరుకుంటారు అని చెప్పి వైఖానస భగవత్ శాస్త్రంలో పేర్కొనబడిందండి. ఎందుకంటే మనకున్నటువంటి 4 యుగాల్లో కూడా ఒక్కొక్క యుగములో ఒక్కొక్క పూజ అనేటువంటిది శ్రేష్టమైనదిగా చెప్పబడింది. అదిగో స్వామివారికి దీక్షా కంకణ ధారణ కార్యక్రమాన్ని ప్రారంభించబోతూ అనంతుణ్ణి ఆదిశేషుణ్ణి కూడా ఆవాహన చేయబోతూ ఉన్నారు. దుస్తగే అవజప్రవామహ ఈశామం బస్తే భువనస్య గస్పతిః బృహస్పతిం సర్వగణం దుస్తగే ఉస్తగ ఆదిత్యాసో భవంతనః విశ్వే దేవానో అద్యాస్తగే వైశ్వానరో వసురగ్నే స్వస్తగే దేవా అవంతృభో స్వస్తగే అస్తనో రుద్రపాత్తం హాసః స్వస్తిమిత్రావరుణ స్వస్తిపత్యే రేవతి స్వస్తి నగీంద్రశ్చాగ్నిస్తనో దిదే కృతే స్వస్తి బంధామనుచరేమ సూర్య చంద్రమసా వివ పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహే స్వస్తిగణం తార్క్షమరిష్ణే మహద్భూతం వాగసం దేవతానాం అసురాగ్నవిందసకం సమత్సో బృహద్యసో నావిమివారుహేమ ఆం హోముచ మాంగిరసంగగంచ స్వస్త్యాత్రేయం మనసా చితార్క్షం ప్రగతమానుషరుణం ప్రపద్యే శృతి సంభాదే శవగన్నో అస్తు శుభగం శుభం. కంకణ ధారణ కార్యక్రమాన్ని కూడా సభక్తికంగా నిర్వర్తించబోతూ ఉన్నారు. అదిగో స్వామివారు దీక్షాకంకణ బద్ధదారులై లోకాన్నంతా కూడా రక్షించేటటువంటి జగత్రాత జగద్రక్షకానని చెప్పి స్వామివారిని మనం కీర్తిస్తూ ఉంటాం. మనం గోవిందనామాల్లో కూడా 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద ఆ నామాలతో మనం కీర్తిస్తే స్వామివారు జగద్రక్షకుడు కాబట్టి సృష్టి స్థితి లయకారుల్లో కూడా స్థితికారకత్వం అనేటువంటిది మహావిష్ణువుదిగా చెప్తారండి. అందుకే లోకములో ఒక కుటుంబానికి యజమాని ఎలాగైతే ఉంటారో సమస్తములైనటువంటి లోకములో ఉన్నటువంటి కుటుంబాలన్నిటికీ కూడా యజమాని ఎవరు అని చెప్పి అంటే అదిగో స్వామివారినే మనం చూస్తాం. ఎందుకంటే ఇంట్లో మనం సమస్య ఎదురైతే మన యజమానికి ఎలాగైతే అందరూ నివేదిస్తారో మరి లోకములో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా యజమాని ఎవరు అని చెప్పి అంటే అదిగో ఆ దేవదేవుడేనండి. ఈ స్వామికి మనం మొక్కుకుంటే ఎంత స్వామి మీ కొండ ఎక్కి నీ మొక్కుబడి ఏదైతే ఉంటుందో అది నెరవేరుస్తాను అని చెప్పి మనం అనుకుంటే చాలు ఆ కష్టాలన్నీ కూడా తీర్చేటటువంటి భగవంతుడండి. అందుకే స్వామిని మనం కొలిచేటప్పుడు మన సంకల్పంతో స్వామివారిని మనం మన కోరికలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నెరవేర్చమని మనం చెప్పి అడుగుతూ ఉంటారు. ఎందుకంటే ఒక్కొక్క యుగములో ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధన అనేటువంటిది మరీచి ఆనంద సంహిత చెప్తూ ఉన్నది. కృతేతు మానసం శ్రేష్టం త్రేతాయాం యజనం పరం ద్వాపరే ప్రతిమర్చాచ కలౌ చింతనముత్తమం.
చతుష్వపి యుగేష్వేవం విశేషస్తు యుగే యుగే మంత్రోచ్చార క్రియాద్రవ్య ధ్యాన భావాంగ పంచకం. కృతయుగములో మానస పూజ శ్రేష్టమైందిగా చెప్పారండి. అంటే ధ్యానమాత్రం చేతే పరమాత్మ ప్రత్యక్షమై అనుగ్రహిస్తాడట. అదే త్రేతాయుగములైతే యజ్ఞకార్యాలు విశిష్టమైనవిగా చెప్పబడ్డాయి. మరి ద్వాపర యుగంలో విగ్రహారార్చన అయితే మరి ఈ కలియుగము ఎటువంటిది అనంటే స్వామివారి నామస్మరణ ఉత్తమోత్తమైనదిగా కూడా వైఖానస గ్రంథం చెప్తూ ఉన్నదండి. అందుకే స్వామివారిని అనుగ్రహించడానికై ఆయన పరవ్యూహ విభవ అంతర్యామి అర్చ అనేటువంటి పంచవిధ స్వరూపాలుగా విష్కృతవుతాడు అని చెప్పి శాస్త్రాల్లో చెప్తే ఈ 5వ రూపాల్లో కూడా ఒక అర్చారూపైనటువంటి విష్ణు భగవానుడు మనం ఆచరించే నమస్కారము పూజా మంత్రాలతో ఆదరంతో కూడా పరమపదాన్ని సులభంగా శీఘ్రంగా అనుగ్రహిస్తాడట. అందుకే అర్చారూపం యొక్క సౌలభ్యం వర్ణించటానికి నాకున్న శక్తి చాలదు అని చెప్పి వేదవేత్త అయినటువంటి మరీచి మహర్షి కూడా ఆనంద సంహితలో తెలియచేశారు. మనం అనుకుంటూ ఉంటాం అర్చారూపం అంటే ఏంటి అని చెప్పి. అంటే విగ్రహ రూపంలో ఉన్నటువంటి పరమాత్మ రూపంగా కూడా మనం కొలిస్తే ఆ స్వామిని సర్వాధారుడుగా, సనాతనునిగా, అప్రమేయునిగా, అచించునిగా, నిర్గుణునిగా, నిష్కలుడుగా, మరి ఎలాగైతే మనం స్వామిని కట్టెలలో మంటల్లో గాలి ద్వారా జ్వలింపజేయవచ్చో మరి సర్వవ్యాపి అయినటువంటి ఈ వెంకటేశ్వర స్వామిని కూడా ధ్యానమధనం చేత మన భక్తి ప్రపత్తుల చేత సంకల్ప బలం చేత ఈ విగ్రహంలో ప్రవేశించినటువంటి మన పూజలందుకునేటటువంటి మన స్వామి మనల్ని అనుగ్రహిస్తాడు అని చెప్పి మనం భావన చేస్తాం. అదిగో స్వామివారి పూజాధికాలు నిర్వర్తించారు. దీక్షాకంకణ ధారణ స్వామివారి దక్షిణ హస్తానికి నిర్వర్తించబోతూ ఉన్నారు. స్వామి జగత్రాత అని చెప్పి ఇందాకనే మనం అనుకున్నాం. కాబట్టి ఎవరైనా ఏదైనా కార్యక్రమం తలపెట్టినప్పుడు అది సంకల్ప బలం చేత విజయవంతమవుతుంది. బలమైన సంకల్పం లేనిదే మనం ఏమీ పని చేయలేం. అలాంటి సంకల్పానికి ప్రతీకగా ధరించేదే ఇదిగో ఈ రక్షాబంధన సూత్రం. అలాంటి సంకల్పానికి ప్రతీక ఎవరు అని చెప్పి అంటే విశ్వక్సేనుడు వారి యొక్క భార్య అయినటువంటి సూత్రవతీదేవి. ఎవరైతే జయాన్ని స్వీకరించారో వారికి ఎలాంటి కష్టాలు కార్యవిఘ్నాలు కలుగునీయకుండా వారికి విజయాన్ని అందించేటటువంటి మాత ఎవరు అనంటే విశ్వక్సేనుడు వారికి మరొక భార్య అయినటువంటి జయాదేవి అన్నమాట. వినాయకునికి ఎలాగైతే సిద్ధిబుద్ధి భార్యలో బుద్ధి కలిగినప్పుడే కార్యక్రమం తలపెడతామో సంకల్పం తీసుకుంటామో ఎవరికైతే స్థిరమైన సంకల్పం ఉంటుందో వారికి విజయం సిద్ధిస్తుంది అని చెప్పి వైష్ణవ ఆగమాలన్నీ కూడా చెప్తూ ఉన్నాయి. అదిగో అమ్మవార్లిరువురికి కూడా పూజాధికాలను నిర్వర్తించి వామహస్తాలకి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. సమస్త లోకాల పట్ల కూడా ఆధిపత్యం కలిగి ధర్మార్థ కామాదులను జీవులకు అనుగ్రహింపగలిగినటువంటి శక్తియుక్తులకు నెలవైన తల్లి ఎవరు అని చెప్పి అంటే అదిగో మన మహాలక్ష్మి అమ్మవారు. ఎందుకంటే ఆ అమ్మవారే ఒక మాట అన్నారట. ఒక గొప్పదైనటువంటి అమ్మవారిని పూజించేటటువంటి ఉపాయాల్ని కూడా ఆ అమ్మే సూచించారట. అఖండైర్బిల్వపత్రై మామర్చయంతి నరాభువి స్తోత్రేణానేన ఏ దేవా నరాయుష్మత్కృతేన వై. వరాహపురాణం ఏమని చెప్పింది అని చెప్పి అంటే బ్రహ్మాది దేవతలతో కూడా అమ్మవారు చెప్పారట. భూలోకంలో నన్ను ఎవరైతే స్తోత్రాలతో స్తుతిస్తారో అదిగో అమ్మవారికి పూజాధికాలు నిర్వర్తించి వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. అమ్మవారిని ఎవరైతే అర్చిస్తారో వారు మానవులంతా కూడా ధర్మార్థ కామ మోక్షాలు అనేటువంటి పురుషార్థాల్ని పొందుతారట. అమ్మవారిని స్తుతించినటువంటి మనుషులందరికీ కూడా ఐశ్వర్యము, దీర్ఘాయువు, విద్య, తేజస్సు, పుత్ర సంతానాలు కూడా పొంది అమ్మవారిని ఏదైతే మనకి మోక్షాన్ని కూడా అనుగ్రహింపజేస్తున్నట్లుగా చెప్తూ ఉన్నారు. అదిగో పూజాధికాలు నిర్వర్తిస్తూ మన భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు. మనం తిరుమలకు చేరుకోగానే వరాహస్వామి యొక్క అంకశంపై అలరారేటటువంటి ఈ భూమాతను కూడా మనం సందర్శిస్తాం. అమ్మవారు సహనమూర్తిగా కూడా ఏదైతే పూజలందుకొని సకలములైనటువంటి లోకాలన్నింటినీ కూడా భరించేటటువంటి శక్తియుక్తులు కలిగినటువంటి మాతగా కూడా మనం కొలుస్తాం. అదిగో ఎవరైనా ఏదన్నా అంటే ఒక గృహిణిని కూడా మన వాళ్ళు చెప్తూ ఉంటారు భూదేవి ఎంత ఓపిక కావాలి అని చెప్పి. అంటే ఆ స్వామి అమ్మవారికి ఒక మంత్రాన్ని కూడా ఉపదేశించాడట. ఓం శ్రీవరాహాయ ధరణీ ఉద్ధరణాయ చ అనేటువంటి మంత్రాన్ని ఉహినిజాయ సమాయుక్తాయ నమః అనేటువంటి మంత్రంతో అదిగో పూజాధికాలు నిర్వర్తించి మన భూదేవి అమ్మవారికి కూడా వామహస్తానికి దీక్షాకంకణ ధారణ నిర్వర్తించబోతూ ఉన్నారు.
ఆ మంత్రంతో అనుసంధానం చేసుకొని ఎవరైతే పలుమార్లు పఠిస్తారో వారికి భూసంపద, ధనసంపద, పుత్ర సంపద, ధనధాన్య వృద్ధి కలుగుతుంది అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పారండి. అంటే అమ్మవార్లు లోకాలన్నింటినీ కూడా ఆధిపత్యం కలిగి ఉన్నటువంటి అమ్మవారిని స్తుతిస్తే సకలములైనటువంటి అమ్మవారు రాబోయేటటువంటి కాలంలో కూడా ఆశ్వీజ మాసంలో కూడా మనం చూడబోతూ ఉన్నాం. స్వామివారి బ్రహ్మోత్సవాలు ఎంత అంగరంగ వైభవంగా జరగబోతూ ఉన్నాయో, అదుగో అర్చకవరేణ్యులు కూడా స్వయంగా దీక్షా కంకణ ధారణ నిర్వర్తించుకొని ఆ తదుపరి అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ ఉన్నారు. మరి స్వామివారి కళ్యాణం మనమే కాదండి, లోకంలో ఉన్నటువంటి దేవాది దేవతలందరూ కూడా ఇదిగో శేషాచలం చేరుకొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని వీక్షించేటటువంటి మహద్భాగ్యం వాళ్ళందరికీ కూడా కలగాలి అని చెప్పి అంటే యజ్ఞముఖంగా వారందరినీ కూడా ఆహ్వానించాలి. అందుకే ఆ అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కూడా ప్రారంభించబోతూ సకలములైనటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఈ తిరుమల దివ్యక్షేత్రములో వెలసినటువంటి వెంకటేశ్వర స్వామిని ఎంతగా మనం ఆరాధిస్తామో, మరి ఎంత గొప్పగా స్వామిని మనం కీర్తిస్తామో ఆ స్వామి యొక్క అనుగ్రహానికి మన అందరం కూడా పాత్రలు అవుతాము అని చెప్పి కూడా శాస్త్రాల్లో చెప్పబడిందండి. ఇంద్ర శుద్ధో ఆగహి శుద్ధ శుద్ధాభిరుతిభిః शुद्धोर्हिंधारिगा शुद्धो सौम्यः मयि देवा दुर्मागदन्तां मय्याशीरस्तु मयि देवहूतिः दैव्या होतारा वसन्त पूर्वेरिष्टास्यामुतर्वासुवीराः उद्दण्यमानमस्या अमेद्यं पाप्मानमुजमानस्सकन्तो शिवानुष्यन्तु प्रतिदशदस्त्रशन्नो माता पृथिवी तोकसाता तत्सुदर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् घृतप्रतीको घटयोनिरग्नेर्घृतैः समिद्धो घृतमस्यान्नं घृतपृषस्त्वाधरितो वहन्ति घृतं पिबन्सि गदा यक्षिदेवान् अदितेरमुन्यस्व सरस्तेरमुन्यस्व देवसवितः प्रसुवा तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि दिगो न प्रचोदयात् ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद्विधीमतः सुरुचो वेन आवः स बुद्ध्यापमास्य विष्टा सदश्चोनुदश्चवः ॐ ब्रह्माणमवाहयामि प्रजातिमवाहयामि हिरण्यगर्भमवाहयामि पितामहमवाहयामि ब्रह्मणे नमः इदमासनं सोमो भेनकं सोमो अर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु साधन्यं विदत्तकं सवेगं प्रदस्रणं योदातस्मै ओं सोमवाहयामि यज्ञाङ्गमवाहयामि इन्दुमवाहयामि चन्द्रमवाहयामि सोमाय नमः इदमासनं ब्रह्मसोमादिभ्यो नमः पाद्यं समर्पयामि यज्ञं समर्पयामि आचमनीयं समर्पयामि ब्रह्मसोमादिभ्यो नमः पुण्यपुष्पैः पूजयामि ब्रह्मसोमादिभ्यो नमः गुणोपहारं निवेदयामि ताम्बूलं समर्पयामि सर्वोपचारान् समर्पयामि ब्रह्मन् प्रोक्षिष्यामि स्वमप्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्तन्नाकस्सृष्टेजमानो अस्तु सप्तऋषीणाकं सुकृताग्नित्रलोकस्तत्रेमं विज्ञजमानं च देहि ॐ प्रोक्ष पात्रादादावमादागा पवित्रे स्तो वैष्णव्ये स्तो यज्ञे स्तो वायुपूतेस्तो विष्णुहर्मणसा पूतेस्तो यज्ञस्य पावनेस्तः दिवे त्वा अन्तरिक्षागत्वा पृथिव्यै त्वा कोशागत्वा आदित्यव्यञ्जनमसि ऊर्णामृतन्तास्तृणामि पाठस्थं देवेभ्यः विष्णवे नमः विष्णोस्तूपोऽसि इति प्राच्य दक्षिणतो विष्णोस्तूपोऽसि उत्तरतो विष्णोस्तूपोऽसि पश्चिमतो विष्णोस्तूपोऽसि विष्णुमवाहयामि महाविष्णुमवाहयामि स्वाविष्णुमवाहयामि रत्नामवाहयामि कृतासि ध्रुवासि पारणासि वानस्पत्यो देवेभ्यः छन्दस्म पृथिव्यापो गृहीष्यामि ब्रह्मण्णपप्रणेष्यामि यजमानवाचं यच्छ सोमापप्रणेष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्तन्नाकस्सृष्टेजमानोऽस्तु सप्तऋषीणाकं सुकृताग्नित्रलोकस्तत्रेवं च देहि ॐ प्रणग को वप्रणगत् सवप्रणगत्वापो देवी प्रणगं सुगं साधगन्तरः को वो जनक्तो सवो जनक्तो संविशन्तां दुरिषपात्राणि देवगज्यागैः दक्षिणप्रणदो ब्राह्मेण तीर्थेन प्रजातिमवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि अग्निमवाहयामि सोमवाहयामि अग्निशोमानवाहयामि ब्रह्माणमवाहयामि इन्द्रमवाहयामि सोनवाहयामि मृतमवाहयामि रुद्राणवाहयामि अपौपस्पस्यां श्रीष्ठमवाहयामि बृहस्पतिमवाहयामि मित्रमवाहयामि मृणमवाहयामि आदित्यनवाहयामि अश्विनमवाहयामि पूषणमवाहयामि कक्षमवाहयामि सोमवाहयामि औपासयिस्वान् देवानावाहयामि सर्वदेवानावाहयामि आज्यपात्रे
పునః ఇంద్రాయ అగ్నేయ సోమాయ వసుభ్యో మరుద్భ్యో రుద్రేభ్యో ఆపా ఉపస్పృశ్య శ్రీవిష్ణువే బృహస్పతి మిత్రాయ వరుణాయ ఆదిత్యేభ్యో అస్యభ్యాం గోష్ఠే కక్షాయ सोमाय शुंडरपामे औपासज्ञा शुंडरपामे विश्वेभ्यो देवेभ्यो शुंडरपामे सदेवेभ्यो शुंडरपामे आज्यं तत्पदश्रयामि चरं तत्पदश्रयामि अग्ने ज्योतिरसे समित स्वाहा अमृतवस्वा नमसे अंतरकं पक्षान्तरिता आराधयः चतुष्टं रक्ष प्रत्युष्टा आराधयः चित्पदस्थापना तच्चिद्रवेतनमसो सूर्यस्य रस्य विस्महा वाक्पदस्थापना तच्चिद्रवेतनमसो सूर्यस्य रस्य विस्महा देवस्था सवितापना तच्चिद्रवेतनमसो सूर्यस्य रस्य विस्महा करसंपूर्णवा सवितो गृहीत्वा मूलाघ्राभ्याङ्गस्पर्शयित्वा अभ्यच्छ अक्षताम् आज्य चरुभिः इमामे अग्नैष्टकाभ्य नमः सन्तो इंद्राय नमः अग्नये नमः यमाय नमः निरुतये नमः वरुणाय नमः वायुवे नमः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः उतपहाय नमः उदाश्री नमः कृष्णवर्तने नमः देवभाय नमः वैश्वानराय नमः यज्ञपुरुषाय नमः अधैर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसव ओम अगन्तगित्म आत्मतवेदस्तेनेत्यस्वर्धस्व ब्रह्मसेनान्नाद्येन समेदय स्वाहा वायुव्यादाग्नेयकान्तं प्रजापतये स्वाहा अदित्यादिशानान्तमिन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा अग्निशोमाभ्याग स्वाहा प्रजापतये स्वाहा ब्रह्मणे स्वाहा इंद्राय स्वाहा वसुभ्य स्वाहा मरुद्भ्य स्वाहा रुद्रेभ्य स्वाहा आपौपस्पृश्य श्रीविष्णवे स्वाहा बृहस्पतये स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अस्भ्यां स्वाहा पूष्णे स्वाहा कक्षाय स्वाहा कृते सोमाय स्वाहा औपासनयज्ञाय स्वाहा स्वेभ्यो देवेभ्य स्वाहा देवेभ्य स्वाहा तर्व्याभिगार्या चरुं सावित्र्या गृहीत्वा जग्पाव्यावती ज्योति ओम भूस्वाहा ओम भवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अयुते नमः कुस्ता नते नमः कुस्ता हस्ते नमः कुस्ता देवसवितप्रासाभिः प्राणानागम्य अस्यां सुवितोस्ते श्रीनोस्वरः विवाहमहोत्सकन्माङ्गमुपासनाग्नो आधारान्ते शरमन्तन्तशत्रुप्रिया साक्षरक्रिया दोषप्रायश्चित्तार्थम् आदौ देवदेवविष्णावतिर्घोष्ये उदरमन्यस्व स्वस्तिर्मन्यस्व देवसवितप्रसव ओम मतो देवा अवन्तनागतो विष्णुर्विचक्रमे पृथिव्या सतता विस्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदेवदं सबोडमस्य भागं सुरे स्वाहा त्रीणि वदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः तो धर्मानुधारयन् स्वाहा विष्णु कर्मानुमस्य जगतो मदनुस्वसे विन्दस्य गज्जस्सगा स्वाहा तद्विष्णु परमं पदकं सदा पश्यन्ति सूर्यः देवजक्षरागतग् स्वाहा अद्यप्रासो विपन्यवो जाग्रभागं प्रसविन्दते विष्णु वर्गत्वरं पदग् स्वाहा ओम भूस्वाहा ओम भुवस्वाहा ओम स्वस्वाहा ओम भूर्भुवस्वाहा अयुते नमः कुस्ता अते नमः कुस्ता स्वस्ते नमः कुस्ता देवसवितप्रासाभिः చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని మేమెంచగలమా చూచి మీ పెండికి సోవాన పాడి ముగాక మీ చేతలిట్టివని
प्रकृत्याभ्रियमाणस्य महाजलौकस्य मध्ये परिभ्रममानानामनेककोटिब्रह्माण्डानां एकतमे पृथिव्यप्ते च वागुराकाशवदहङ्कारं व्यक्ताव्यक्तसप्तावर्णैरावृते अस्मिन् महति ब्रह्माण्डे आधारशक्तिश्रीवराह कूर्मानन्ताष्टदिग्गजो परिप्रतिष्ठितानाम् आतल वितल सुतल तलातल रसातल महातल पातालाख्य सप्तलोकानामूर्धभागे भूलोके भुवर्लोक सुवर्लोक महर्लोक जनोलोक तपोलोक सत्यलोकाख्य षण्लोकानाम् अधोभागे महानानागमानस्य पणिराजस्य शेषस्य सहस्रपणामणिमण्डलमण्डिते ऐरावत पुण्डरीकवामन कुमुदाञ्जन पुष्पदन्त सार्वभौम सुप्रतीकाख्याष्टदिग्दन्ति शुण्डात्तण्डोत्तम्बिते अमरावती तेजोवती संयमनी रक्षोमती सिन्धुमती गन्धवत्यलकावती यशोवतीति अष्टदेवपुरी विराजिते इन्द्राग्नेयमनिरुति वर्णवायुकुबेरगीशानाख्य अष्टलोकपालक परिपालिते लोका लोकाचलवलगिते लवनेक्षुसुरासुराक्षिरशुद्धोदकाख्य सप्तार्णवपरिवृते जम्बूप्लक्षकुशक्रौञ्जकसाल्मली पुष्कराख्य सप्तद्वीपद्वीपिते माहेन्द्रमलयसदृक्षवद्विन्द्यपारिजात्राख्य सप्तकुलपर्वत विराजिते भारत किं पुरुषहरीलापदभद्राश्वकेतुमाल हिरण्यकर्मणगौरवर्षाख्यनवर्षाणां मध्ये भरतवर्षे इन्द्रकसेरुताम्रकवस्थी पुन्नागन्धर्वसौम्यवर्णभरताख्य नवकण्डानां मध्ये भरतखण्डे महासरोरुहाकार 50 विस्तीर्ण भूमण्डले लक्षगोचरविस्तीर्ण जम्बूद्वीपे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे कर्मभूमौ अवन्ती कुरुक्षेत्रादि सर्वभूमध्यरेखायाः पूर्वदिग्भागे मेरोर्दक्षिणे पार्श्वे श्री आदिवराह क्षेत्रे वेङ्कटाचले सकलदेवतासन्निधौ मम अनेकजन्मसु इह जन्मनि च एतक्षणपर्यन्तं बाल्ययौवनकौमारवार्धकेषु भगसि प्रकाशे च आवर्त अनावर्त महापातकादि सवसुतक्षगार्थं दशपूर्वेषां दशापरेषां मध्वंस्यानां मातृवंस्यानां सर्वेषां पितॄणां कुम्भीपाकलोहिता धामातपसङ्गात कालसूत्रादि उदेभ्यो महाघोरेभ्यो नरकेभ्यः उत्तीर्य श्रीहरलोके निवासद्यर्थं द्विगुणीकृत अग्निष्टोमतिरात्राप्तोर्याम शान्तनुवाजपेय पुण्डरीकशतकृतं जवावाप्यर्थम् आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोक्य सामीप्य सारूप्य सायुज्यमिति चतुर्थमोक्षफलसिद्ध्यर्थं श्रीविकणो मुनीन्द्रमतानुसारिभिः मृग्वादन्मन्वादविष्टादिभिः दिव्यमहर्षिभिरुक्त गृह्यधर्मशास्त्र पुराण इतिहासप्रतिपादितकन्यादानकल्पोक्त सकलफलावाप्यर्थं कन्यादानं करिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगणगाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य सुदर्शनपाञ्चजन्यकौमोदकीनन्दकशारङ्गादि द्विपञ्चायुतरस्य श्रीमत वैकुण्ठनायकस्य श्रीमद्वैकानसुखवच्छास्त्रोक्तमार्गेण आङ्गेर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषगप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवस्य पञ्चव्यूहविभेदेन प्रवर्तमानस्य पारतत्त्वव्यूह अन्तर्यामी अर्चावतारस्वरूपस्य श्रीमहाविष्णोः परब्रह्मणो नप्त्रे आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषगप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलप्रकृतिस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयकर्मणोऽख्यातिवशात् उत्पत्तिस्त्रय कारणभूतस्य श्रीमहाविष्णोः परवासुदेवशर्मणः पौत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषगप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवस्य समस्तदेवता निकुटमकुटमनगरजुम्बित पादारविन्दस्य अर्चावतार प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मणः पुत्राग आङ्गीर्षभारगस्पत्य भारद्वाजत्रगानुषगप्रवरान्मुद भारद्वासगोत्रोद्भवाग भक्तलोकपरिपालनाग किरीटहार केयूर दिव्याभरणभूषिताग श्रीवत्साङ्कितवक्षस्काग दिव्यकौस्तुभालङ्कृताग दिव्यपीताम्बरधराग दिव्यमाल्याशोभिताग प्रपन्नपारिजाताग निजावताराग स्वर्णगरुडवाहनारूढाग अचिन्त्यात्मतनित्ययौवनस्वभावलावण्य तेजो रत्नाकराग सकल शाखाध्यागिनो अखिल लोक पवित्रगोत्राग
श्रवणनक्षत्रे मकररासौ जाताः श्री श्रीनिवासस्वामी परब्रह्मणे वराः भार्गवच्यवन आप्तमान औरवेदल पंचानुषय प्रवरान्वित भार्गवसगोत्रोद्भवीं सर्वालंकारवतीं प्रातुनां सुरांगना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः वक्षस्त्रनिवासिनीं आनन्दगुणात्मिकां मूलप्रकृतिरूपां उत्तरनक्षत्रे कन्यारासौ जातां प्रगोः संकल्पधनकां श्रीदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि काश्यपावत्सारणैद्रवत्रगानुषय प्रवरान्वित काश्यपसगोत्रोद्भवीं सर्वालंकारवतीं सकलसुरांगना संसेवितपादारविन्दां श्रीमहाविष्णोः अत्यन्तमनोहरीं अत्यन्तसौन्दर्यवतीं बहुश्यामलाङ्गी रेवती नक्षत्रे मीनरासौ जातां कश्यपप्रजापतेः संकल्पधनकां भूदेवी नाम्नीमां कन्यां वृणीमहे दास्यामि कन्यां कनकसम्पन्नां कनकाभरणेयुतां दास्यां विष्णवेतुभ्यं ब्रह्मलोकजिगीषया कन्यां सलङ्कृतां साध्वीं श्रीलागसमेधसे जगतोऽहं प्रगच्छामि धर्मकामार्थिसिद्धये विश्वम्बरा सर्वभूता साक्षिणः सर्वदेवता इमां कन्यां प्रदास्यामि प्रीणातकमलापतिः कन्यादानमुहूर्तः सुमुहूर्तोऽस्तु। వారికి నిత్యోత్సవం అయినటువంటి కళ్యాణోత్సవంలో భాగంగా ఇప్పుడే కన్యాదాన కార్యక్రమాన్ని అతి పవిత్రంగా నిర్వర్తించారు. గోత్రపర్వులతో స్వామివారి యొక్క అమ్మవార్ల యొక్క వంశ ఋషి అనుక్రమాన్ని కూడా ఇప్పుడే విన్నాం. గోత్రం అంటే ఒక వంశాన్ని తెలియచేస్తుందన్నమాట. ప్రవర అంటే ఆ వంశంలో ఉన్నటువంటి ఋషులు, సంబంధ ఆచార్యులు, కూటస్థ పుత్ర పౌత్ర పరంపరలో ఉన్నటువంటి వారంతా కూడా అదిగో మాంగళ్య పూజను కూడా గావించబోతూ మాంగళ్య ధారణకు అంతా సిద్ధం చేస్తూ మాంగళ్యం తంతునానేనా లోకరక్షణ హేతవేనని చెప్పి సమస్త లోకరక్షణ నిమిత్తంగా కూడా స్వామివారికి ఇటువంటి కళ్యాణాదులన్నీ కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. ఎందుకంటే స్వామివారి యొక్క రూపమే అర్చావతార రూపం కాబట్టి మానవాళినంతా కూడా మోక్ష మార్గం వైపు నడిపించటానికి అతి సులువైనటువంటి మార్గంగా కూడా అదే అర్చారూపం అని చెప్తారు. అంటే వైకుంఠేతు పరే లోకే శ్రియా సార్ధం జగత్పతి ఆస్తే విష్ణురచింత్యాత్మా భక్తైర్భాగవతై సహా. లోకములో జగత్పతి ఎవరు అని చెప్పి అంటే భక్తులతో కూడా భాగవతులతో కూడా మరి ఆ లక్ష్మీదేవిని విడవకుండా పరస్వరూపంగా కూడా విరాజిల్లేటటువంటి తత్వం స్వామివారిదని చెప్తారు. అంటే మరి సమస్తములైనటువంటి అర్చారూపము అనేటువంటిది కూడా గొప్పదిగా కూడా కొలవబడుతూ అందరూ స్వామివారి యొక్క అర్చారూపాన్ని, దివ్యమంగళమైనటువంటి రూపాన్ని చూసి కనులారా కూడా కాంక్షించి స్వామివారికి అనేక మొక్కులన్నీ కూడా మొక్కుతూ ఉంటారు. మరి ఈ స్వామివారి కళ్యాణం ఇంత వైభవంగా జరుగుతుంది. అప్పుడప్పుడు కూడా శ్రీనివాస కళ్యాణాలు అని చెప్పి సమస్త లోకంలో కూడా అనేక చోట్ల అనేక ప్రాంతాల్లో కూడా నిర్వర్తిస్తూ ఉంటారు తిరుమల తిరుపతి దేవస్థానం. అంటే అందులో కూడా స్వామివారి కళ్యాణోత్సవం ఎక్కడ జరిగినా కూడా ఎంతోమంది భక్తులంతా కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులవుతూ ఉంటారు. మరి ఇంత గొప్పగా జరిగినటువంటి ఈ కళ్యాణోత్సవం ఆనాడు నిజంగా స్వామివారికి అరుణోదయ సమయ ముహూర్తం ఆసన్నమైతే మరి వశిష్ఠ మహర్షే ధరణీదేవిని ఆకాశరాజును కూడా పిలిచాడట. శ్రీనివాసునికి పాదపూజలు గావించమని చెప్పి సెలవిచ్చారట. పాలు, పన్నీరు, అగరు, చందన పుష్ప అక్షతలు, ధూపదీపాలతో కూడా నాడు శ్రీనివాసస్వామికి పాదపూజ చేశారండి. మరి శ్రీనివాసును ముత్యాల పల్లెకపై ఆసీనుని చేశారు. కర్పూర నీరాజనాలిచ్చి విడిది గృహం నుంచి కూడా దేదీప్యమానమైనటువంటి వెలుగు కళ్యాణ మంటపానికి తీసుకుని వెళ్ళి మరి రత్న ఖచ్చితమైనటువంటి పెళ్లిపీటలపై స్వామివారిని ఆనాడే ఆసీనుని గావించారు. మరి ఆనాడు స్వామివారికి ఇంత విధిగా కళ్యాణోత్సవ మంత్రాలను, వేదమంత్రాలను ఎవరు దగ్గరుండి నిర్వర్తించారు అని చెప్పి అంటే వశిష్ఠ మహర్షి, బృహస్పతి, బ్రహ్మదేవుడే స్వయంగా వేదమంత్రాలన్నీ కూడా పఠనం చేసి ధరణీదేవి పద్మావతిని పెళ్లిపీటపై కూర్చుండబెడితే ఆకాశరాజు పద్మావతి చేతిని పట్టుకొని ధరణీదేవి బంగారు పాత్రతో జలం పోస్తూ ఉంటే శ్రీనివాసస్వామికి కన్యాదానం చేశారండి. ఎంత గొప్ప విషయమో చూడండి. అంటే ఆనాడు అంత విధిగా జరిగినటువంటి ఆ కళ్యాణోత్సవాన్ని మనం చూడలేకపోయినా అంతే విధిగా నిర్వర్తించి వైఖానస భగవత్ శాస్త్ర విధిగా స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కన్యాదాన కార్యక్రమాన్ని కూడా అంత భక్తిగా నిర్వర్తిస్తే మనం ఇప్పుడే కనులారా చూశాం.
వశిష్ఠుడు శ్రీనివాస పద్మావతీదేవిని కంకణాలు కట్టి ముత్తైదువులందరూ కూడా గానం చేస్తూ ఉంటే జ్యోతులను చేతబట్టి హారతులెత్తి ఆనాడు శ్రీనివాస స్వామి పద్మావతీదేవి యొక్క మెడలో మాంగళ్య ధారణ చేశాడట. అదుగో ఆ మాంగళ్య పూజను కూడా గావించబోతూ ఉన్నారు. బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు, దేవతలు అందరూ కూడా పుష్పాక్షతలు వెదజల్లారట. సరస్వతీదేవి, పార్వతీదేవి శ్రీనివాస పద్మావతులకు మంగళహారతులు పట్టారట. మరి గంధర్వులంతా కూడా గగన మార్గంలో ఉండి పుష్పవర్షం కురిపించారట. మరి ఉకులామాలిక అమ్మవారి ఆలయం మనకి తిరుపతిలో మహావైభవంగా దేవాలయం కూడా ఉన్నది. ఆ అమ్మవారు ఆనాడు ఉకులామాలిక శ్రీనివాసుల పద్మావతి కళ్యాణాన్ని చూసి ఆనందపరశురాలైందట. ఇరువురిని కూడా దీవించిందట. ఎంత వైభోగమో చూడండి. అంటే స్వామివారి యొక్క కళ్యాణము విశ్వ కళ్యాణం కాబట్టి మరి అంత గొప్పగా జరిగినటువంటి ఆ కళ్యాణము మరి ఈరోజు మనం కనులారా కూడా చూడగలుగుతున్నాము అంటే మనం ఎంత అదృష్టవంతులమో ఒక్కసారిగా ఆలోచించాలి. మరి కళ్యాణమైంది. ఆకాశరాజు తన అల్లుడైనటువంటి శ్రీనివాసునికి ఆనాడే కట్న కానుకలుగా ఏమిచ్చాడు అంటే మనం అనుకుంటూ ఉంటాం స్వామివారు ఎంత సంపద కలిగినవాడు అంటే ఆనాడే శ్రీమంతుడండి. వజ్ర వైఢూర్య మణిమాణిక్యాలతో పొదిగినటువంటి బంగారు కిరీటాలు, 2,14,00,000 బంగారు నిష్కమాలు, మణులు పొదిగినటువంటి కంఠహారాలు, మాణిక్య పతకాలు, మకర కుండలాలు, సింహ తలాట కంకణాలు, రవ్వల ముద్రికలు, బంగారు మొలత్రాడు, అపరంచి పాదరక్షలు, అలాగే భోజనం చేయటానికి బంగారు పాత్రలు, రత్నకంబళ్ళు, 1000 ఏనుగులు, 10,000 అశ్వాలు, మరి ఇవన్నీ కూడా బహుమానాలు సమర్పించారట. మరి పద్మావతి అమ్మవారికి ఏమన్నా తక్కువ చేశాడా అంటే ఆకాశరాజు కాదు, మణిమయ బంగారు 7 వారాల ఆభరణాలు, పసుపు కుంకుమకు 2,000 గ్రామాలు వ్రాయించి ఇచ్చి సత్కరించాడట. మరి వివాహానికి అంతమంది మనం ఇంట్లో వివాహం జరిగితే మనం మన కుటుంబ సభ్యులను బంధుమిత్ర సపరివారంతో అని చెప్పి వారిని మాత్రమే పిలుస్తాం. మరి స్వామివారి కళ్యాణం అట్లా కాదండి. లోక కళ్యాణం, విశ్వ కళ్యాణం కాబట్టి మరి అతిథులు ఎంతోమంది విచ్చేస్తే వారికి సమస్త మర్యాదలు చేయటానికి కూడా అగ్నిదేవుడే మృష్టాన్నాలన్నీ కూడా పెట్టించాడట. మరి పురోహితుడికి భూరి సంభావనలిచ్చి మరి వివాహం 5 రోజులు వైభవంగా జరిగితే మరి ఆకాశరాజు ధరణీదేవి పాలధారలతో పద్మావతినికి శ్రీనివాసునికి అప్పగించిందట. మరి ఆకాశరాజు శ్రీనివాసస్వామితో ఏమన్నాడో తెలుసా? అయ్యా శ్రీనివాస, నీవు శ్రీమన్నారాయణుడివి అని చెప్పి నేను తెలుసుకున్నాను. నా పూర్వ జన్మం వల్ల నిన్ను అల్లునిగా పొందగలిగాను అన్నాడట. చూడండి ఎంత ఆంతర్యమో. అంటే ధర్మ సంరక్షకుడు కాబట్టి అయినా తండ్రిగా నేను ఒక మాట చెప్తాను అని చెప్పి ఒకటి మనవి చేసుకున్నాడట. ఏమిటా మాట అంటే పద్మావతి అమాయకురాలు, ఆమె నిన్ను తెలుసుకోలేక రాళ్లతో కొట్టించింది. అవన్నీ మనసులో ఉంచుకోకుండా పద్మావతి అమ్మవారితో ఈ మాట అన్నాడట. అమ్మా, నేను చెప్పే మాటలు శ్రద్ధగా ఆలకించమన్నాడట. నీవు అదృష్టవంతురాలు అని కూడా పలికాడట. భగవానునికి ఇల్లాలు అయ్యావు కాబట్టి స్త్రీకి భర్తే దైవము. మరి అత్తగారి మాటలకు ఎదురాడకుండా, భర్త పాదసేవ మరవకుండా నీవెప్పుడూ కూడా సావిత్రి, అనసూయ మహాతల్లుల యొక్క చరిత్రలను కూడా జ్ఞప్తిలో ఉంచుకోమన్నాడట. అంటే ఆనాడు స్వామివారు ఎంత గొప్పగా ఆ వివాహ వేడుకలు అనేటువంటివి వైశాఖ శుద్ధ దశమి నాడు ఎంత వైభవంగా జరిగితే మనం స్వామివారి యొక్క తిరుమలలో కూడా మనం చూస్తాం పద్మావతి పరిణయోత్సవాలు అని చెప్పి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా తిరుమలలో జరుగుతూ ఉంటాయి. మరి ఆ పద్మావతి అంటే వైశాఖ శుద్ధ దశమి నాడు జరిగినటువంటి ఆనాడు జరిగినటువంటి ఆ కళ్యాణోత్సవాన్ని ఆనాడు నారదుల వారు కూడా అదిగో పూజాధికాలు నిర్వర్తించారు. స్వామివారి హస్తానికి తాకించినటువంటి అతి పవిత్రములైనటువంటి మంగళసూత్రాలను ఉభయదేవేరులైనటువంటి శ్రీదేవి, భూదేవి అమ్మవార్లిరువురికి కూడా ధారణగా నిర్వర్తించబోతూ ఉన్నారు. ఎంత గొప్ప స్వామివారిని మనం విధిగా అనుగ్రహానికి ఏ విధంగా పాత్రలవుతున్నామో మనం వీక్షిస్తూ ఉన్నాం. సర్వపాపానివేం ప్రాహు కటస్థద్దాహ ఉచ్యతే సర్వపాపదహో యస్మాత్ వెంకటాద్రి ఇత్యభూత్. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ప్రజాపతిస్త్రియాన్మిషః ముష్కయోర్దధాత్సవం కామస్య తృప్తిమానందం తస్యాగ్నే భాజగేహమా మోద ప్రమోద ఆనందః. శ్రీదేవ్యై నమః. మాంగళ్యధారణం కరోమి.
प्रजापतिः स्वमगुं राजानमसृजत यन्त्रयो वेदा अन्वसृज्यन्त तान् हस्ते कुरुत अदः सीता सावित्री भूदेव्यै नमः माङ्गल्यधारणं करोमि माङ्गल्यधारणमुहूर्तस्य मुहूर्तोऽस्तु प्रधान होमं करिष्ये अदितिरमन्यस्व उदिरमन्यस्व स्वस्तिरमन्यस्व देवसवितः प्रसुमाम् अग्निरयितु प्रथमो देवतानागंसस्य प्रजां नयितुमृत्युभाषात् तदयगुं राजामृतां विधे यज्ञस्त्रे पौत्रमन्नरोधात् स्वाहा इमामग्निस्त्रागतां गार्गवत्य प्रजामस्यैन दीर्घमायुः असो अन्योपस्था जीवतामस्तु माता पौत्रमानन्द अभिप्रभत्यता गस्वाहा ओम भूस्वाहा ओम भवस्वाहा ओम शिवस्वाहा ओम भूर्भुवस्वाहा हृदयनमक्स्ता हृदयनमक्स्ता हस्तनमक्स्ता देवसवितप्रासावीः प्रणनायम्या अस्यां शिवतो श्री श्रीनिवासवनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नो राजहोमं करिष्ये अवितरमन्यस्वा हृदयमन्यस्वा स्वस्तिरमन्यस्वा देवसवितप्रसवा इमान् लाजानामित्यभिगार्ग्याम् इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवधनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्युपभ्रूतेऽग्नौ लाजानावपन्ति
दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमान् लाजानावपामि समृद्धिकरणान् मम तुभ्यं च संवदनात् तदग्नेरणुमन्यताम् इयन्नार्यपभ्रूतेऽग्नौ लाजानावपन्ति दीर्घायुरस्तु मे पतिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शुभस्वाहा ॐ भूर्भुवस्वाहा अयतेर्मत्कृस्तादेवसविदप्रासावीः प्राणानागम्या अस्यां श्रुतो श्री श्रीनिवासमनः वैवाहमहोत्सवन्मानमुपासनाग्नौ श्रोतोढ प्रायश्चित्तार्थम् अतो देवदेवैष्णवतिर्घोष्ये अवतिर्मुन्यस्व उदिर्मुन्यस्व श्रौस्तिर्मुन्यस्व देवसविदप्रसुमा मतो देवा अवन्तनगतो विष्णुविचक्रमे पृथिव्या विस्मः इदं विष्णुविचक्रमे त्रेधानदेवदं समोणमस्यमागं सुरे स्वाहा त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपादाभ्यः धर्मान् धारयन् स्वाहा विष्णु कर्माणि पश्यतगतो वनस्पसे इन्द्रसगज्जसगा स्वाहा अध्यष्णो परमं पदकं सदा पश्यन् सूर्यः युक्षरागतज्ञ स्वाहा अद्य प्रासो पण्डवो जाग्रवाकं वसन्ते विष्णु परमं पदज्ञ स्वाहा ॐ भूस्वाहा ॐ भुवस्वाहा ॐ शुभस्वाहा ॐ भूर्भुवस्वाहा ऐतेर्मग्स्ता अर्धेर्मग्स्ता सहस्रमग्स्ता देवसविदप्रासावीः प्राणानागम्या अस्यां श्रुतो श्री श्रीनिवासमनः वैवाहिकमहोत्सवकर्माङ्गमुपासनाग्नौ क्रमसात् गुण्यार्थवृष्टान्त होमं करिष्ये अतिर्मन्यस्व अतिर्मन्यस्व स्वस्तिर्मन्यस्व देवसविदप्रसुमा भूमिदेशगुणो विद्वान्माकरम् अग्नगे स्वाहा अग्नगे एन्नादाग स्वाहा अग्नगे नपतगे स्वाहा प्रजापतगे स्वाहा इन्द्रागे स्वाहा विश्वेभ्यो देवेभ्यः स्वाहा सर्वाभ्यो देवताभ्यः स्वाहा सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं तदमुष्मै स्वाहा अग्नगे सृष्टिकृते स्वाहा वास्तुपदे नमो वास्तुपतगे स्वाहा यन्म आत्मनो बिन्दाभूतङ्गस्तत्पुनः जातवेद विचर्षणि स्वाहा पुनर्निक्षुदात् पुनरन्द्रो बृहस्पतिगे पुनर्वे अश्रां शुक्रात्मक्षो स्वाहा इष्टेभ्यः स्वाहा वृष्टेभ्यः स्वाहा वैसन्दृष्ट्यै स्वाहा निष्कृत्यै स्वाहा दुराभ्यै स्वाहा देवीभ्यः स्वाहा तनोभ्यः स्वाहा हृद्यै स्वाहा समृद्ध्यै स्वाहा सर्वसमृद्ध्यै स्वाहा येदो ओषधीमहि स्वाहा तेजोमयिदेहि स्वाहा यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा सूर्यस्थितिक्षुर्मे पाहि स्वाहा सोमस्थितिमे पाहि स्वाहा वयोर्धीमहि प्राणान्मे पाहि स्वाहा ब्रह्मणो धीमहि बुद्धिमे पाहि स्वाहा अग्निर्भुक्तग् स्वाहा वेदिर्भुक्तग् स्वाहा देवोर्भुक्तग् स्वाहा पृथिवीर्भुक्तग् स्वाहा अग्निर्जीर्णग् स्वाहा वेदिर्जीर्णग् स्वाहा देवोर्जीर्णग् स्वाहा पृथिवी जीर्णग् स्वाहा ओम सप्तते अग्ने समित सप्तजिह्वा सप्तनाम प्रयाणे सप्तहोत्तरायो नीरापणस्वागतेन स्वाहा अशोक एकनाथ रुदान विद्वान नष्टपतेन पूर्णमापटञ्जभा विमनसा प्रजापतगे स्वाहा अग्निस्त्रिपद वेदस्त्रिपद द्यौस्त्रिपद पृथिवीस्त्रिपद ब्रह्माद्यास्त्रिप्यन्ताम् वटनस्त्रिन्दर्वाभ्यस्य तृप्यन्ताम् अवैतैर्मग्स्तादेवसविदप्रासाभिः दक्षिणावत्तरतो आवाहितान् देवप्रासकमदास्तुष्टापयाम सवनार्थं क्षेमाय पुनरागमनाय च पूर्णपश पूर्णं मे भूया सर्वसर्वं मे भूया चेष्टाः प्राच्यां दक्षिणागां रीच्यां प्रतीच्याम् ऊर्ध्वागाम् अधरागां माध्यगन्तां पाश्चिमतः प्रतिपनगाम् दक्षिणतः प्रतिपनगाम् उत्तरतः प्रतिपनगाम् पश्चिमतो विष्णोः सदनमसि दक्षिणतो विष्णोः सदनमसि उत्तरतो विष्णोः सदनमसि प्राच्यां विष्णोः सदनमसि सर्वान् प्रथमोक्ष्या ग्रन्थिं विसृज्य अद्य प्रोक्ष्य आप्यागन्तामिति जुहोति आप्यागन्तामापवोषधकामर्तां मृतगच्छतो न पुष्टमेरगस्वाहा सुद्यन्तां देवसदनकं सुद्यन्तां देवसदनं होति स्माते लभते नित्यकं सर्वयज्ञकृतं भवेत् आग्निमाकृतगोर्भूतिः आदित्यस्व भो नमः त्रिगाकुशं जमदग्ने कश्यपस्य त्रिगाकुशं यद्देवानां त्रिगाकुशं तन्मे अस्तु त्रिगाकुशं दीर्घायुत्वागा भलागा शतागा अदञ्चवर्तसे त्रिगाकुशम् आपोगिष्टामगापवत्तानबोध्येदातना महेरणाय दक्षते यौद्मासुवायुधिनः पृथिवीर्यमातरः तस्मा अरङ्गमा भोगस्य क्षिगागजिन्मता
आपो जनगता जनः यत्ते अग्ने तेजस्ते नाहं तेजस्वी भूयासं यत्ते अग्ने वच्चस्ते नाहं वच्चस्वी भूयासं यत्ते अग्ने हरस्ते नाहं हरस्वी भूयासं मयि मेधां मयि प्रजां मयि अग्निस्तेजो ददातु मयि मेधां मयि प्रजां मयि ददातु मंत्रहीनं क्रियाहीनं भक्तिहीनं कुदासनं निर्कन्तमगादिपरिपूर्णं तदस्तदे प्रायसिद्धानि ऐषाणि होमकर्मात्मकानि वै यानि देशामशेषेण कृष्णान् स्मरणं परं कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा पुगते स्वभावात् सर्वसकलं परस्मै नारायणाय समर्पयामि सर्वं श्री श्रीनिवासार्पणमस्तु ब्रह्मणेन महासोमाय नमः पुनः पाद्यं पुनरग्निं पुनराचरणीयं समर्पयामि यदा सकलं यथास्थं प्रतिष्ठापयामि समनार्थं क्षेमाय पुनरागमनाय च अग्नये नमः पुरोपहारं समर्पयामि अग्नये नमः आज्योपहारं समर्पयामि अग्नये नमः आदित्यवगच्छ तत्सब्रह्मार्पणमस्तु सर्वं श्री श्रीभूमिनीलासमेत श्री श्रीनिवासार्पणमस्तु ఉత్సవంలో భాగంగా ఇప్పుడే స్వామివారికి లాజహోమాదుల్ని కూడా సమర్పించారు. పూర్ణాహుతిని అగ్ని గాయత్రీ జపాన్ని కూడా నిర్వర్తించి అదుగో వారణమాయిరమ్మని చెప్పి గోదాదేవి సంప్రోక్తమైనటువంటి పాసురాలతో శ్రీరంగనాథుని మెప్పించి స్వామిలో ఐక్యమైనటువంటి ఘట్టాన్ని తలపింపజేస్తూ కొబ్బరికాయలు అటు ఇటు దొర్లిస్తూ ద్రావిడ వైష్ణవ సాంప్రదాయాన్ని కూడా కొనసాగిస్తూ ఉన్నారు. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కారణోద్భవాం పాండ్య విశ్వం భరాం దేవీం వందే శ్రీరంగనాయికీం. ఆనాడు మేఘగంభీర ధ్వనితో విగ్రహం నుండి స్వామి వాక్కు వినపడిందట. గోదాదేవి యొక్క తండ్రి అయినటువంటి విష్ణుచిత్తుల వారితో, ఓ విష్ణుచిత్తుడా, ఇది పరమ సంతోషకరమైనటువంటి కళ్యాణ ఘడియ, ఇదియే లోక కళ్యాణ ఘడియ. నేనే స్వయంగా గోదాకన్యకకు సాలోక్య సామీప్య సాయుధ్య ముక్తుల్ని కూడా ఏకకాలంలో అనుగ్రహించి కళ్యాణమూర్తినైన హృదయములో శాశ్వత స్థానములో నిలిపాను అని చెప్పి స్వామివారే చెప్పారట. ఎంత అదృష్టమో చూడండి. విష్ణు చిత్తుల వారి యొక్క జీవితం చరితార్థమైందండి. ఎందుకంటే గోదాదేవి యొక్క చరిత్ర పుణ్యకథగా అదిగో స్వామివారికి పుష్పమాల పరివర్తన కైంకర్యాన్ని కూడా ప్రారంభించారు. స్వామివారికి చక్కగా అలంకరించబడినటువంటి ఈ వరమాలను మహాలక్ష్మి అమ్మవారికి భక్తితో సమర్పించి ప్రణామాన్ని కూడా సమర్పించి మరలా అది స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. ఆమె భక్తి పారవశ్యంలో గానం చేసినటువంటి పాశురాలన్నీ కూడా దేవాలయాల్లో నిత్యార్చన విధానంలో భాగంగా నేటికి చిరస్థాయిగా నిలిచాయి అనంటే గోదాదేవి ఎంత అదృష్టవంతురాలో చూడండి. గోదాదేవి నాటి నుండి కూడా శ్రీరంగనాయికిగా భూలోక వైకుంఠమైనటువంటి శ్రీరంగంలో కూడా రంగనాథుని యొక్క సన్నిధిలో రంగమంగళంగా వేంచేసి ఉందండి. అంటే అమ్మవారు ఒక గొప్పగా భక్తితో స్వామివారిని ఆరాధించినటువంటి విధానాన్ని చూస్తే భక్తితో ఎవరైనా కూడా స్వామివారిని సాధనంగా పేర్కొని ఆ భక్తే లేకపోతే ముక్తి కూడా దొరకదు అని కూడా ఒక్కాణించారు. భక్తియే ముఖ్యమయ్యా ననుజేర భక్తియే సాధనంబు, భక్తియే లేకున్నచో దొరకదు ముక్తి నిక్కంబుగాను. అదిగో స్వామివారికి సమర్పించినటువంటి అదే వరమాలను మన భూదేవి అమ్మవారికి కూడా సమర్పణ చేసి ప్రణామాన్ని సమర్పించి మరలా భక్తిపూర్వకంగా స్వామివారికే సమర్పించబోతూ ఉన్నారు. అంటే ఆనాడు జరిగినటువంటి కళ్యాణ వైభోగాన్నంతా కూడా ఈనాడు కనులకు కట్టినట్లుగా కూడా మనం వీక్షిస్తున్నాము. అంటే మనందరం కూడా స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు అవుతామండి. అంటే గొప్పదైనటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని కూడా ఇంత విధిగా అదిగో గృహస్థులందరూ కూడా వేంచేసి స్వామివారి యొక్క అనుగ్రహానికి కృపా కటాక్షాలకు పాత్రలవుతూ ఏడుకొండల స్వామిని కన్నులారా కూడా కళ్యాణోత్సవాన్ని
నిర్వర్తించేటటువంటి విధానాన్నంతా కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. ఎంత గొప్పగా తలంబ్రాల కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా వీక్షించబోతూ ఉన్నాం. సృష్టి స్థితి లయములకును జగతిలో సర్వేశ్వరుండు నేను, విద్యలందెన్నగాను అధ్యాత్మ విద్యనీనయ్యుండును. తేజంబు గల వారిలో ఉన్నట్టి తేజంబు నేను నిజము, బలము గల వారిలో నా బలమును నేనినై వెలయుచుండు. అక్షతారోపణ కార్యక్రమం అన్నమాచార్య సంకీర్తనాలాపనతో కూడా సభక్తికంగా మనం వీక్షించబోతూ ఉన్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. సిగ్గుబడి పెండ్లి కూతురు, పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వీనే